అయ్యయ్యో! ఎంత పనైపోయిందండి 'బిగ్ బాస్' సీజన్ 8 తెలుగులో. 'పృథ్వీరాజ్‌ని' ఎలిమినేట్ చేశారు నిన్న. చక్కటి ఆహార్యం కలిగి ఉండి, ఫీట్ ఉండి, పొడగాటి జుట్టుతో, చక్కని నవ్వు నవ్వుతూ అందగాడు ఎంతోమంది మనసుని కొల్లగొట్టాడు. నిజంగానే విష్ణుప్రియ ఈ విధంగా ప్రేయర్ చేస్తుండడం నాకైతే ఆశ్చర్యం కలిగించింది. ఇద్దరూ సేవ్ కావాలన్నా, తాను సేవ్ అయినందుకు ఆనందపడుతుందా, తన మనసులో బాధను దాచిపెట్టుకుందా, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు చాలామందికి అయితే నిన్న వచ్చాయండి. నేనైతే అనుకున్నాను నిన్న ఇద్దరిని కూడా బిగ్ బాస్ సేవ్ చేస్తారా, లేదా ఇద్దరిని ఒకటేసారి ఎలిమినేట్ చేస్తారా అని చెప్పి. ఎందుకంటే నిన్న ఒక పోస్టర్లు అందరికి చూపించినప్పుడు చక్కగా పృథ్వీరాజ్కి, తర్వాత విష్ణుప్రియకి నిన్ను కోరి అనేటటువంటి ఒక పోస్టర్ రావడం అనేది చాలా చాలా ఆసక్తికరంగా కూడా అనిపించిందండి. ఏదేమైనప్పటికీ ఇద్దరు కూడా సరే, చాలామంది అంటారు ఒకరి కోసం ఒకరు ఆడారా ఇదే అని చెప్పి. ఇక లాస్ట్ వారానికి వచ్చింది కాబట్టి ఎలిమినేషన్ అనేది తప్పనిసరి కాబట్టి పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు. అయితే నబీల్ మాత్రం సేఫ్ గేమే. నిన్న చూసాం మనం బిగ్ బాస్ కూడా నాగార్జున గారు హోస్ట్ కూడా అతన్ని మెచ్చుకున్నటువంటి విధానం అయితే చాలా 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 అయితే నచ్చిందండి. నిజంగానే గ్రేట్ అండి. నబీల్ మాత్రం తన ఆట తాను అందరితో కలుపుగోలుగా ఉండడం ఇదంతా కూడా మనం చూసాం. అయితే గౌతమ్ మాత్రం కాస్త స్లో అయిపోయాడంటే నిన్న సాంగ్ పైన డ్యాన్స్ మాత్రం బాగా వేశాడు. అవినాష్కి ఇన్ని పుస్తకాలు వచ్చాయి, అదొకటి చాలా జోక్గా అనిపించింది. తర్వాత అవినాష్ ఫస్ట్ కంటెంటర్ అయినప్పటికీ గేమ్ ఆడాలి అని చెప్పి అందరూ కూడా చెప్పినటువంటి విధానం అనేది కొంచెం ఆలోచించే విధంగానే ఉందన్నమాట. ఓకే, మీరు ఎంటర్టైన్మెంట్ అనేది అవసరం ఉంది, దాంతోపాటు గేమ్ కూడా ఉండాలి అని చెప్పి చెప్పిన విధానం కూడా ఆయన ఆలోచించుకోవాలి. తర్వాత ప్రేరణ సేవ్ అయిపోయిందండి. చాలా చాలా గ్రేట్ అసలు. తను ఏ టాస్క్ అయినా సరే చక్కటి ఎఫర్ట్ పెట్టి ఆడుతుంది. ఏమో మరి కొంతమంది తాకైతే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఒక ఉమెన్ విన్నర్గా రాబోతున్నారని చెప్పి. కాకపోతే నిఖిల్ నుంచి మాత్రం విపరీతమైనటువంటి ఫైట్ అయితే వస్తుందండి. నిజంగానే ఫ్యామిలీ స్టార్ అని చెప్పి నాగార్జున ఇచ్చినటువంటి బిరుదుకి నబీల్ కూడా చక్కగా సెంటిమెంట్లని గౌరవించుకుంటూ తర్వాత మంచి కూల్ అయిపోయాడండి నిఖిల్ కూడా. అప్పటిలాగా ఏదో ఒక టాస్క్లో చాలా బలం చూపించాడు కానీ తర్వాత అంత కామ్ అయిపోయాడు అనమాట. అయితే ఒకటి, అవినాష్ మాత్రం కంటెస్టెంట్ వెళ్ళిపోయాడు ఫస్ట్ కంటెస్టెంట్గా. కాకపోతే అయితే మాత్రం అతని ఆట తీరుని మెరుగుపరుచుకొని ఆ స్థానాన్ని నిలబెట్టుకొని కప్పు గెలిచే ఆస్కారం కూడా ఆయనకు ఉందండి. నిజంగానే అలాంటిది పోరాట పట్టుమని ఆయన అలవర్చుకోవాలి. తర్వాత ఏంటంటే అతనికి నవీన్ నుంచి గట్టి పోటీ మాత్రం తప్పనిసరిగా ఉంటుందండి. నిఖిల్ మాత్రం ఓటింగ్లో దూసుకొనే పోతున్నాడు. గౌతమ్ మాత్రం కొంచెం మళ్ళీ గేమ్ స్ట్రాటజీని మార్చుకోవాలి. తన సోలో స్ట్రాటజీని ఏమైనా మార్చుకోవాల్సిన ఆస్కారం ఉందా అనే విషయాన్ని కూడా ఆలోచించాలి.